హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మారత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్. సో ఇప్పుడు కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. యాక్చువల్గా కళ్యాణ్ వచ్చేసి ఒక ఈవెంట్కి వచ్చాడనమాట. ఆ ఈవెంట్ వచ్చేసి ఒక మూవీకి సంబంధించిన ట్రైలర్. సో మూవీకి సంబంధించిన ట్రైలరే కాదు, ఏదన్నా సాంగ్ ఒకటి, ఆల్బమ్స్ ఒకటి రిలీజ్ అవుతున్నా, అంటే ఎవరైనా యూట్యూబ్ ఛానల్ రిలీజ్ అవుతున్నా వాటిని రిలీజ్ చేయడానికి కళ్యాణే పిలుస్తున్నారు. ప్లస్ ఏదైనా షాప్ ఓపెనింగ్స్కి పిలుస్తున్నారు. అట్లా స్కూల్స్ కూడా స్పెషల్ గెస్ట్‌లకి అట్లా ఎక్కువ ఇట్లాంటి వాటికి మన కళ్యాణ్ పటాలను ఎక్కువ పిలుస్తున్నారు. రేజర్ అంటే మనకు తెలిసిందే కదా! సో, తను వచ్చేసి ఇప్పుడు చాలామంది అడిగారు. మీరు రోజు రావాలి అని చెప్పి ఈ క్వెషన్ అండ్ ఆన్సర్స్‌లో అడిగారు కదా! రోజు మిమ్మల్ని చూడాలని అనిపిస్తుందని చెప్పి. సో, దానికి ఆల్రెడీ ఆన్సర్ చెప్పాడు. వీక్లీ వన్స్ వస్తారని చెప్పి. సో, దానికి సంబంధించి అంటే వీక్లీ వన్స్ ఒక ప్రోగ్రామ్‌లో రాబోతున్నాడు. ఆ ప్రోగ్రామ్ ఏంటో మనకి త్వరలో తెలుస్తుంది. కొంతమంది మెసేజ్ పెట్టడం ఏంటంటే, అగ్ని పరీక్షకి వస్తున్నాడా మేడం అని చెప్పి. అగ్ని పరీక్షకైతే రాకపోవచ్చు. మేబీ వచ్చినా రావచ్చు. తనూజ, కళ్యాణ్ ఇద్దరిలో కళ్యాణ్ వచ్చే ఛాన్స్ ఎక్కువగుంది. ఎందుకంటే తను కామనర్ కాబట్టి, కామనర్‌గా ఇంతకుముందు అంటే 'బిగ్ బాస్' అగ్ని పరీక్షకు ముందు తను ఎవరికీ తెలీదు. అగ్ని పరీక్ష తర్వాత తన గురించి అందరికీ తెలిసింది. ప్లస్ 'బిగ్ బాస్' విన్నర్ అయిన తర్వాత ఇంకా చెప్పాల్సింది లేదు. అసలు ఎక్కడ చూసినా కళ్యాణ్ పడాలనేవే. ఎక్కువ హీరోస్‌కొచ్చిన ఇమేజ్ కంటే ఎక్కువ కళ్యాణ్‌కొచ్చిందని చెప్పొచ్చు. అంటే హీరోస్ కంటే కొత్త అప్‌కమింగ్ హీరోస్ ఉంటారు గదా! వాళ్ళకి ఇంకా మూవీస్‌కి రిలీజ్ అవ్వకుండానే ఇప్పుడు వాళ్ళకంటే ఎక్కువొచ్చింది మన కళ్యాణ్ పడాలకి. అందుకనే కళ్యాణ్ ఒకటే చెప్తున్నాడు. మూవీస్ మీవి ఇంకా రిలీజ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, నేను ముందు ము మనీ తీసేసుకొని, మనీ సంపాదించేసుకోవాలి అని చెప్పి ఎక్కువ మూవీస్‌కి యాక్సెప్ట్ చేయడం అలాంటివి చేయట్లేదు. నేను కరెక్ట్‌గా నా క్యారెక్టర్‌కి తగ్గట్టు నాకు సూట్ అవుతుందో లేదో చూసి నేను చూజ్ చేసుకుంటున్నాను మూవీస్. అందుకనే మూవీస్ అయినా కానీ, వెబ్ సీరీస్ అయినా కానీ ఇంతవరకు రిలీజ్ అవ్వడానికి రీజన్. బట్ నేను చెప్తాను. అంటే దేనిలో వస్తున్నాను అని చెప్పి అడుగుతున్నారు గదా! చెప్తాను. బట్ ఒక సాంగ్ ఉంది గదా! ఇప్పుడు ఆ సాంగ్ ఆల్బమ్ రిలీజ్ అయిన తర్వాత వరుసగా నా ప్రాజెక్ట్‌లేంటో నేను అనౌన్స్ చేస్తాను. నేను అనౌన్స్ చేయడమే కాదు, ఎవరైతే నా చేత అంటే నేను ఎవరి దానిలో అయితే వెబ్ సీరీస్ చేస్తున్నాను, మూవీస్ చేస్తున్నాను వాళ్ళందరూ చెప్తారని చెప్పి చెప్పాడనమాట. అంతేకాకుండా ఇప్పుడు 'కాకమ్మ కథల్లో' లాస్ట్ టైం 'డిమాండ్ పవన్' ప్లస్ పవన్ పవన్ కళ్యాణ్ పడాలో వచ్చారు కదా! ఇప్పుడు తనూజ ప్లస్ రీతు ఇద్దరు వస్తున్నారు కదా! సో, వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తూ అసలు వాళ్ళిద్దరు వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్‌గా బ్రదర్స్ అని చెప్పి చెప్పాడు కదా! వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్‌గా అసలు బాగున్నారు వీళ్ళు నలుగురు చూడటానికి. ఈ నలుగురిని పెట్టి వెబ్ సిరీస్ తీయొచ్చు కదా! అని చెప్పి చాలామంది కొన్ని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతున్నాయి. ఆఫ్‌కోర్స్ వీళ్ళు నలుగురే కాదు, ఇంకా ఇమాన్యుయల్ వీళ్ళందరిని పెట్టి కూడా ఒక వెబ్ సిరీస్ తీయబోతున్నారు. ఆల్రెడీ నేను చెప్పాను. సో, ఆ వెబ్ సిరీస్ త్వరలో సెట్‌లోకి వెళ్ళబోతుంది. సో, ఇదొచ్చేసి కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బై.